ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ లలితా సహస్రనామం గుళ్ళో మైకులో చదివేస్తున్నాను, కానీ తప్పులు వస్తున్నాయేమో కొంచెం డౌట్ పడి ఇంటికి వచ్చి చాలా బాధపడిపోతానండి. మీరు ఎంతసేపు తప్పుల మీద దృష్టి ఉంచుతారు. అప్పుడు ఏంటి, ఎవరో మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పూజలో ఏకాగ్రత కుదరడానికి ఏదైనా సలహా? పూజలో ఏకాగ్రత కుదరాలి అంటే ముందు మంత్రం కన్నా కూడా మానసికంగా. పిల్లలు ఒడుగులు అయ్యాయండి. వాళ్ళు వర్క్లు ఇవి అవి అని ఒక్కొక్కసారి స్నానం చేయకుండా గాయత్రి మానేస్తున్నారు. వాడు స్నానం చేయలేదు, గాయత్రి చెప్పలేదు అంటే కొంతవరకు కారణం తల్లిదండ్రులు. ఇంట్లో వీళ్ళు మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు దీపం పెట్టద్దు, మీరు కూడా పెట్టద్దు అని ఇంట్లో అలా తిరిగేస్తారు. అది పెట్టచ్చా పెట్టకూడదా అనేది. ఏది ఏమైనా సరే శారీరకంగా జరిగే మార్పులని ఆధ్యాత్మికంతో లింక్ పెట్టకూడదు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా ఎంత కళకళలాడుతుందో ఆ మహాలక్ష్మి పూజలతోటి. ఇందులో భాగంగా వరమహాలక్ష్మిని పూజించుకునేటువంటి ఒక దివ్యమైన పండుగ దినాలని చెప్పుకోవాలండి. వరమహాలక్ష్మి పూజ విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి వీటి పట్ల. అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు మేము పాటించాలి, ఏం వాయినం ఇవ్వాలి, అమ్మవారికి ఏం పెట్టాలి, అలాగే అమ్మవారికి ఏ పుష్పాలతో అర్చించాలి, ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటిని నివృత్తి చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అలాగే ఎంతోమంది మహిళామణులు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి అలాగే స్టూడియో కూడా ఆహ్వానించాం. అలాగే మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక మహా వ్యక్తి కావాలి. అందుకనే మేము ఆహ్వానించాం గురు కరుణామయ్య గారిని. వారు శ్రీ విద్య ఉపాసకులు. ఎంతోమందికి శ్రీ విద్యను అంటే ఉపాసన చేశారు, మంత్రోపదేశం చేశారనమాట చాలామందికి. అందులో భాగంగా వారిని మేము ఈ సందేహాలు అడిగితే ఖచ్చితంగా అందరి ముఖంగానే నేను చెబుతానన్నారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వాగతం పలికేద్దాం గురువు గారికి. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మరొక మారు మిమ్మల్ని కలవటం. ఈ విధంగా ఎంతో శుభప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆ లలితా సహస్రనామం గుళ్ళో మైకులో చదివేస్తున్నాను, కానీ తప్పులు వస్తున్నాయేమో కొంచెం డౌట్ పడి ఇంటికి వచ్చి చాలా బాధపడిపోతానండి. దానికి ఏమన్నా బాధపడండి, మంచిదే. ఎందుకంటే తప్పులు వస్తున్నాయేమో అని బాధపడుతూనైనా కంటిన్యూ చేయాలి. అప్పుడు కొన్నాళ్ళకి ఆవిడే ఏదో కరుణ వెళ్ళి మంచి చేయిస్తుంది. ఇప్పుడు మన ఇంటర్నెట్లో పెద్దవాళ్ళు సంగీతం నేర్చుకునే వాళ్ళు చాలామంది రైట్గా చదువుతున్నారన్న 1,00,000 తప్పులతో ఉంటాయి. పెద్ద పెద్ద సంగీత వాగ్గేయకారులు లాంటి వాళ్ళు కూడా తప్పులు చదువుతున్నారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు సరిగ్గా చదివేవాళ్ళు ఉన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు, చెల్లకరే బ్రదర్స్, నాకు తెలిసిన వాళ్ళు, చాగంటి వారు శుభ్రంగా చదువుతారు. మిగతా అందరూ ఎవరితో తప్పులు చదువుతారు. కానీ మీరేంటంటే అక్కడ మీరు ఎంతసేపు తప్పుల మీద దృష్టి ఉంచుతారు. అప్పుడు ఏంటి, ఎవరో మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు లలితా సహస్రనామం ఏం తప్పులు జరుగుతాయి, ఎలా కరెక్ట్గా చదవాలో ఒకసారి నేర్చుకోండి అంతే. లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ, రైట్ అది. లక్ష రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ. తాసమున్నేయ ఏమిటి? దుష్ట దూర దురాచార శమని దోషవద్యత, తప్పు. అది ఇలా కరెక్ట్ చేసుకుని దుష్ట దూర దురాచార శమని ఇలాగ నేర్చుకుని చదవండి. బాధపడడం తప్పేం కాదు, కానీ దానికోసం మానేయకండి. ఎవళ్ళు ఏం చెప్పినా ఇంటర్నెట్లో కాదు ఎక్కడ చెప్పినా ఇలా చదవకూడదు, దీక్ష ఉంటేనే చదవాలి, అది తప్పులు చదివితే తప్పు, ఎవరు చెప్పినా వినకండి. ఏం వచ్చినా నేను మానను, ప్రహ్లాదుల్లా ఉండాలి. హిరణ్యకశిపుడు పావుల చేత కరిపించినా మానలేదు. ఆ ప్రహ్లాదుడు మీకు అనుగ్రహించుగాక అని కోరుకుంటున్నాను. నా పేరు రమణి. పిల్లలు ఒడుగులు అయ్యాయండి. వాళ్ళు వర్క్లు ఇవి అవి అని ఒక్కొక్కసారి స్నానం చేయకుండా గాయత్రి మానేస్తున్నారు. దానికి ఏమన్నా? మీ సమస్య కాదు. నేను అమెరికాలో ఒక ఇంటికి పూజకి వెళ్ళాను. వాళ్ళు పిట్స్బర్గ్ టెంపుల్లో మన రూపాయల్లో చెప్పుకోవాలంటే 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబ్బాయికి ఒడుగు చేయించాడు. అంత ముందు రోజే చాలా ముచ్చటపడ్డాను. ముచ్చటపడి నమస్కారం పెడితే ఫ్లవర్ చెప్పాను. ఫ్లవర్? వాట్ ఫ్లవర్ అన్నాడు. అమ్మో కేసులా ఉంది, డేంజర్లా ఉంది. నిన్ననే ఒడిగైంది.
ఓకేనా నీ గోత్రం. డాడ్ వాట్స్ యువర్ గోత్ర అన్నాడు. ఆ మహానుభావుడు ఒక్క నిమిషం మా నాయనమ్మని అడిగి చెప్తాను నాయన, వీళ్ళ నంబరు ఆ ఇంట్లో నేను పూజ చేయలేదు. అవునండి, నేను ఎందుకు చేయను ఇక్కడ? నీ తెలియనప్పుడు గోత్రము ఏమీ తెలియకుండా ఆ 26 లక్షలు అనాథ శరణాలకు ఇస్తే వాడు బాగుపడుతుంది. ఇది వేసుకున్నందులో ఏమీ లేదు. అంటే దానికి కొంతవరకు కారణం మన ఇంట్లో పెద్దవాళ్ళు పొద్దున్న లేచి సంధ్యావందనం చేస్తున్నారా, వాళ్ళు పొద్దున్నే లేస్తున్నారా, వాళ్ళు ఎటువంటి జీవితం గడుపుతారు, వాళ్ళని మాత్రమే అనడానికి లేదు. మనం ట్రెండ్ సెట్ చేసామనుకోండి, ఇప్పుడు పురోహితులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో సాధారణంగా పిల్లలందరూ పొద్దున్నే లేసారు. ఎందుకు? వాళ్ళందరూ దాంట్లోనే ఉంటారు. మనం ఆఫీసులకు వెళ్తూ ఉంటాం, మన పాటి మనం వెళ్తాం, మనం ఉడుగులు చేయించే వాళ్ళు చేయాలంటే ఎలా చేస్తారు? అప్పుడు ఒక మంచివాళ్ళు పెద్దవాళ్ళని తీసుకొచ్చి అసలు సంధ్యావందనం నా దృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయాలి, ఏ కులం వాళ్ళైనా చేయాలి. ఇలా అంటే మనం వైరల్ అయిపోతుంది ఇది వీడియో. అందరూ చేయాలి. మొన్ననే మా పీఠంలో సంధ్యావందనం నేర్పించాం ఆడవాళ్ళకు కూడా, చిన్నదిగా, పెద్దదెక్కలేదు. ఈ సంధ్యావందనంలో గొప్ప మంత్రాలు ఉన్నాయి. నీళ్లలో ఉన్న శక్తి మొత్తం అందులో వర్ణిస్తాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, గంగా యమునోర్మధ్యే వసంతే మే ప్రసన్నాత్మాన తిరందేవితం వర్ధయంతి నమో నమో గంగా యమునోర్మునిభ్యచ్చ నమ సంధ్యాయే నమ సావిత్ర్యే నమ గాయత్ర్యే నమ సరస్వత్యే నమ సర్వాభ్యో దేవతాభ్యో నమ దేవేభ్యో నమ ఋషిభ్యో నమ మునిభ్యో నమ పితృభ్యో నమ. అక్కడ ఆ రకంగా నేను అమ్మని నాన్నని తలుచుకుంటాను. మాతృభ్యో నమ అని నేను యాడ్ చేసుకున్నాను. ధన్యవాద మంత్రం లేదు, వాళ్ళు తొక్కేశారు, ఆడవాళ్ళ పేరు రానివ్వరు. ఆవిడ నేను యాక్ట్ చేసుకున్నాను మాతృభ్యో నమ అని. ఆవిడ బతికున్నా బతికి లేకపోయినా సరే దేవేభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ. మా గురువు గారిని తలుచుకుంటాను. గురువు లేరు ఇప్పుడు. ఈ రకంగా నా మునులు, దేశం సుభిక్షంగా ఉంది, పక్క దేశంలో అల్లల్లాడుతున్నారు, బంగ్లాదేశ్ అల్లల్లాడిపోతుంది, గాజా అల్లల్లాడిపోతుంది, భారతదేశం ఇన్ని విభేదాలున్నా ఇన్ని భాషలు పాడుతున్నా సుభిక్షంగా ఉందంటే హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఈ మునులే. గంగా యమున యోర్మధ్యే వసంతి దేమే, గంగకి యమునకి మధ్యలో నుండి చిరంజీవితం. మీరందరూ బాగుండాలి నాయన, ఎవరిని చెప్పుకుంటున్నాం? అలా చెప్పి అవకాశం ఇచ్చి సంధ్యావందనం అది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. బ్రాహ్మీం తర్ప్యామి, గాయత్రీం తర్ప్యామి. తర్పణం అంటే పితృదేవతల తర్పణం వాళ్ళు మొగాళ్ళే ఇవ్వాలని ఇది ఒక పెద్ద ఒక రాంగ్ కల్చర్ వచ్చేసింది మనకి. తర్పయిది తర్పణం, ఆనందంగా ఎవడుంటాడో ఆ ఆనందాన్ని వెలిబుచ్చడమే తర్పణం. హ్యాపీగా తాతగారికి కూడా నేను బాగానే ఉన్నాను తాతగారు, ఏదో మా నాన్నగారిని అమ్మగారిని ఇచ్చారు, బాగున్నాను, బ్రహ్మాండంగా ఉంది, ఇది తర్పణం. సో ఆ రకంగా చెయ్యొచ్చు. అంచేత వాడు స్నానం చేయలేదు, గాయత్రి చెప్పలేదు అంటే కొంతవరకు కారణం తల్లిదండ్రులు. ఐఎమ్ సారీ, చేస్తారండి, చేస్తారు. చిన్నప్పుడు ఏ వయసులో ఒడుగు చేశారు వాళ్ళకి? రీసెంట్గా 14 అలా చేశాను. 14 చేసినప్పుడు ఒక్కసారి నా దగ్గర ఫోన్ చేయించండి, నేను మాట్లాడతాను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, తెలిసిందా? మా పిల్లలకు మేము చెప్పినా కన్నా గీతాంజలి గారు చెప్తే కొంచెం వింటారేమో. మీరు మంచివాళ్ళే మా పిల్లలు, బట్ జనరల్గా మా లాంటి వాళ్ళు వచ్చి నాయన అది దాంట్లో ఉన్న విశిష్టత చెప్పి అది ఎందుకు నువ్వు చేయాలి అంతే అనే పని వినరు. ఇప్పుడున్న జనరేషన్స్కి లాజికల్ కంక్లూషన్స్ ఇవ్వాలి, ఎందుకు చెయ్యాలి. H2 + O2 = H2O ఆ మంత్రంలో ఉంది, చెప్పండి, వెంటనే చేస్తాడు. సరేనా? విద్యుత్ ఉంది, అది తల మీద చల్లుకుంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి బ్రహ్మాండంగా తెలివితేటలు వస్తాయిరా, పెద్ద పెద్ద సీఈఓలు అయిపోతారు, సీఈఓలు అయిపోతారు, వెట్ చేస్తాడు. అండ్ పెద్ద సంధ్యావందనం చెప్పకండి, వాళ్ళందరూ చేసి వాళ్ళు వేరే వ్యవస్థ ఉంది. ఇది చిన్న సంధ్యావందనం చెప్పి ఏమి అక్కర్లేదు, ఆచమన చేసి ఓ 11 సార్లు గాయత్రి అదే చెప్తున్నారండి వాళ్ళ నాన్నగారు. నా దగ్గర పంపించండి, ఫోన్ చేయించండి. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, నా పేరు శశిరేఖ, కేపీహెచ్పి నుంచి వచ్చాను. పూజలో ఏకాగ్రత కుదరడానికి ఏదైనా సలహా చెప్పగలరా? పూజలో ఏకాగ్రత కుదరాలి అంటే ముందు మంత్రం కన్నా కూడా మానసికంగా ఏదో చిన్న టెస్ట్ పెట్టుకుందాం మనం. మీరందరూ కూడా మీ జీవితంలో ముఖ్యమైన, మీకు తీరని కోరికలు ఏవో ఉంటాయి కదా, మీకు ముఖ్యమైన కోరికలు 3 చెప్పండి. మీ జీవితంలో ముఖ్యమైన 3 చెప్పండి. టకటకా చెప్పాలి, ఆలోచించుకోవాలి. ముఖ్యమైన అంటే కానీ మీకు ఎక్కడ నొప్పి పెడుతుందమ్మా, ఇక్కడ నొప్పి పెడుతుంది అన్నారు,
అంటే అదే కరెక్టు. ముఖ్యమైన కోరికలు 3 చెప్పండి చక్కట. 1 2 ఇంకా దాని విన్ను 2 3 మీరు మా చిన్న అబ్బాయికి ఐపీఎల్ ఒకటి. రావాలని కోరికండి. మా వారి ఆరోగ్యం బాగుంది. 2 నాకు కూడా ఆరోగ్యం బాగోవాలి. 3 పిల్లలు బాగా చదువుకుని సెటిల్ 1 అంతకు మించి నాకే వచ్చింది. మిగతా 2 గుర్తు రావట్లేదు. మీరు పిల్లలు బాగుండాలని 1 మిగతా 2 గుర్తు ఆరోగ్యంగా రావట్లేదు. ఉండాలి. మీరు నాకైతే కోరికలు లేవు కానండి, ఇప్పుడు వింటుంటే అనిపించింది పురిశ్రీగా చనిపోవాలి అని. కానీ జరగదండి. నేను లేకపోతే మా వారికి చూసేది ఉండదన్నమాట, ఎవరు పట్టించుకోలేరు. మిథునం సినిమా గుర్తొస్తుంది. ఆ. నిజమండి. అంటే నేను లేకపోతే ఆయనకి జీవితం లేదు. అది గొప్పదనం. పిల్లలు చూడలేరు, వస్తారు చూస్తారని, అబ్రాడ్లో ఉంటారు, దగ్గర ఉంటారు. కానీ ఆయన చికాకు 4 సార్లు మాటలు చెప్పారంటే వాళ్ళు వింటారు, తర్వాత చిన్న కోపమో చికాకు వస్తుంది. వాళ్ళు చికాకు పడితే అదొకటే మీ నాకు కోపం కోరిక. నాకు కోపం వస్తుంది, వాళ్ళు చికాకు పడతారు నాన్నగారి మీద. ఆయనకి మీదేంటి? ఆరోగ్యం కావాలి. అదొకటేనా? ఆరోగ్యంగా కొంచెం మెంటల్గా చిన్న పిసర్ వచ్చింది. 75 ఇయర్స్ ఆయనకి, కాబట్టి ఏజ్ వైజ్ వచ్చింది. కానీ నాకు కోరిక తీరదు అనేసి నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరే ఆశీర్వచనం చేసుకుంటున్నారు. అమ్మవారి దండ పెడతా కానీ సరే. మీరు నాకు మా మనవడికి లాస్ట్ ఇయర్ ఒడివి చేసామండి. 1 గాయత్రి మంత్రం చెప్తున్నాడు. 2 అదొకటి. నెక్స్ట్ పిల్లలు చెప్పిన మాట వినాలి, 2 అందరిలో 3 మంచి 3 సంపాదించుకోవాలి. నాకు ఆరోగ్యం చాలా బాగుండాలి, ఆయన్ని మంచిగా చూసుకోవాలి. యాంకర్ నేను అడగను గీతాంజలి గారిని, ఎందుకంటే ఈ 6గురిలో ఏకాగ్రత ఎందుకు కుదరదంటే ఈ 3 సమానాలను నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అది అప్పుడు తెలుసు ప్రయారిటీ. అమ్మ ఉంటే నాకు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే పురాణ పందవారి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఏం లాభం? లెర్న్, ఇంప్లిమెంట్, ఎక్స్పీరియన్స్. LIE లై. అది 3 ప్రిన్సిపల్స్ పెట్టుకోండి. లెర్న్ నేర్చుకోండి, చదువుకుని చదవండి, ఈ ప్రవచనాలని వినండి, వాళ్ళవి వెళ్ళి. ఇంప్లిమెంట్, ఇది కాదు, ఇంప్లిమెంట్ పాటించండి. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ అనుభవించండి. మనం లెర్న్ 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 అంతే, వినటం వరకే. వింటం వరకే. ఇంప్లిమెంటేషన్ అది. ఆ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఇన్ని ప్రవచనాలు నాకు మీరు ఫ్యాన్సే. విన్నాం ఓహో చూసామన్నారు. నేను ప్రతి వీడియోలో చెప్పేది అమ్మే ముఖ్యం, అమ్మే ముఖ్యం. నన్ను నిద్దట్లో లేపి అడిగినా సరే, ఇలా కత్తి పెట్టి అడిగినా ఏంట్రా ముఖ్యం అంటే అమ్మ అమ్మ అమ్మ. చిన్నపిల్లాళ్ళ అమ్మమ్మను కొట్టుకోగలిగినప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నెంబర్ 1 అది ముఖ్యం, మీరు అలవర్చుకోవాలి. రెండోది, ఏకాగ్రత అలవడడానికి ముందు గణపతి ముఖ్యం. మూలాధారం యాక్టివేట్ అయితే ఏకాగ్రత. అనుమానము భయము క్రియేట్ చేసి శ్రద్ధ బుద్ధి కుశలత ఏకాగ్రత లేకుండా చేసేటటువంటి ఆ స్థితి, శ్రద్ధ లేకుండా ఏకాగ్రత లేకుండా ఉంటుంది భయము అనుమానం వల్ల. అంచేత గణపతి మంత్ర ఉపాసన చేస్తే, ఎవరి దగ్గర దీక్ష తీసుకుని గణపతి 28 అక్షరాలు ఉంటాయి. ఆ 28 అక్షరాలు 28 మంది దేవతలు శ్రీచక్రంలో మొదటి ఆవరణలో ఉంటారు. వాళ్ళ అనుగ్రహం సంపాదించే చేస్తుంది. అని మా సిద్ధే దగ్గరని సర్వ విద్రావణి సర్వత్రికండే అంతవరకు 28 దేవతలు ఉన్నారు. ఆ 28 దేవతల అనుగ్రహం మీకు రావాలంటే గణపతి మంత్రం చెప్పుకోవాలి. గణపతి మంత్రం సిద్ధించిందా, వాళ్ళు లక్ష్య చేశారా, ప్లస్ అమ్మే నాకు ముఖ్యం, ప్రాణం పోయినా సరే అమ్మే నాకు ముఖ్యం. మనల్ని మనం ఇది అవ్వదు అనుకోకూడదు. నేను వారికన్నా ముందు పోతాను ఏమీ లేదర్రా, ఆవిడ నిర్ణయించుకుంటేనే జరుగుతుంది. ఆవిడ తప్పితే అది రెండూ చేయండి, 100% ఏకాగ్రత. అయితే మా వారు రోజు అమ్మ అమ్మ అనుకునే ఉంటారండి. తెల్లారు లేచింది, అమ్మ నువ్వే నా మొదటి దైవాన్ని, నీ తర్వాత నాన్నగారు అనుకొని ఇంకా అదే ధ్యాసలో ఉంటారు. కుళ్ళు రాదా? నన్ను వస్తుందండి. కుళ్ళే కదా. ఎందుకంటే 48 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా, 45 ఇయర్స్ అయింది మీ అమ్మగారు చనిపోయారు, నేనే చేస్తున్నా మీ కింద, నన్నెందుకు అనరు అన్న. నాకు అవన్నీ బుద్ధులు రాకుండా, చెడు బుద్ధులు రాకుండా ఏం చేయాలో ఒక చిన్నది చెప్పండి. ఆవిడ ఆయన అమ్మని తలుచుకున్నా మీలో ఉన్న అమ్మనే తలుచుకుంటున్నారు. మిమ్మల్నే పొడియరు అనుకోండి, మిమ్మల్ని రక్షిస్తున్నారు. నువ్వు నాకు చేసావు అంటే
ఇప్పటికే మీరు నేనే మీకు చేశాను అనుకుంటున్నారు. అది ఇంకా పెరిగిపోతే సౌభాగ్యం అన్నది ఈ అహంకారంతో ఉంటే సౌభాగ్యం లేదు. అది లేకుండా రక్షించడం కోసమే మీ భర్త మిమ్మల్ని కాకుండా అసలు అమ్మని వేరే స్త్రీని పొగిడితే మీకు కొడుకు కావాలి, కానీ అమ్మని జగదంబ అన్ని స్త్రీల సమిష్టి రూపం ఆవిడ్ని తలుచుకుంటున్నారు. ఆయన చూస్తూ అనకూడదు, కానీ కుళ్ళు కన్నా ఇలాంటి స్థితి నాకు కూడా రావాలి అని తన్మయత్వం చెందాలి. అది ఉత్తమమైన లక్షణం. చేత ఆయన చేసి అన్నిటికన్నా ఉత్తమమైన సాధన అదే కరెక్ట్, అమ్మ సాధన. అందులో మీరు 75 అన్నారు. శాస్త్ర ప్రకారం 60 ఏళ్ళు వస్తే షష్ఠ్యబ్ది పూర్తి అని చేస్తారు. అక్కడ మృత్తికా స్నానం చేస్తారు, మట్టితో స్నానం చేయిస్తారు. ఎందుకు? అప్పటికైనా వీడికి తెలియాలి కలిసిపోయే టైం వచ్చిందిరా బాబు, గంట కొట్టేది. ఫస్ట్ బెల్, నేను ముందు రైలు వస్తూ ఉంటే ఫస్ట్ బెల్ కొట్టేవారు, పోయే అవన్నీ మీరు చూసే విన్నారు. అప్పుడు మీరు చిన్నప్పుడైనా ఫస్ట్ బెల్ కొడతారు, టింగ్ టింగ్ అని 2 సార్లు కొడితే అప్పు వరుస డౌన్ ఉండి ఫస్ట్ బెల్ 60. తర్వాత 70వ పడిలో పడ్డాక దాన్ని ఏదో ఉంటారు, ఏదో పూజ గుర్తు రావట్లేదు, ఆ పూజ చేస్తారు. అప్పటి నుండి మా వేమకోటి కృష్ణయ్య గారు గర్విడి సూర్యోపాసకులు చెప్పారు, సుబ్బారావు గారు దాని తర్వాత మంచినీళ్ళు కూడా అడగకూడదు భార్యను సొంతంగా. అంటే వానప్రస్థం మొదలైంది, డిపెండెన్సీ ఉండదు. ధర్మరాజు మహాప్రస్థానం నడుస్తుంటే ద్రౌపది ఆగమంటే ఇంకేం లేదంటాడు చూడండి, ఆ స్థితి. అంటే మీ వారు 75 అన్నారు కాబట్టి ఆ స్థితి వస్తుంది ఆయనకి. రన్నింగ్ అండి, రన్నింగ్ 75, ఇంకా నవంబర్ 25కి నిండిపోతుంది. 70 దాటిపోయింది. అంచేత మెల్లిగా ఇండిపెండెన్స్గా వానప్రస్థంలోకి వెళ్ళి సన్యాసము ఉంటే కాషాయ వస్త్రాలు వేసుకోవడం కాదు, అన్నిటి నుండి విడిపడి అక్కడే ఉంటున్నా దేనితోటి సంబంధం లేకుండా ఆ తాదాత్మ్యంలో అమ్మ 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 అనుకోవడం, ఆ స్థితికి చేరుకుంటున్నారు. సంతోషించండి. మీరు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించుకోకండి, నాకు జరగదు, నేను ముందు వెళ్ళిపోను అన్నది. ఆవిడ ఒకవేళ వెళ్ళిపోవాలంటే మీరే అడ్డుకుంటున్నారు. కానీ నేను వెళ్ళిపోతే ఈయన్ని ఎవరు చూసుకుంటారంటే, ఆయన పుట్టినప్పుడు మీరు ఆయనకి తెలియదు, ఆయన పెళ్ళి అయ్యేదాకా ఎవరు చూసుకున్నారో ఆవిడే చూసుకుంటుంది. మీరు వెళ్ళిపోయే కూడా మీరు నేను కాదు. అర్థమైందా? సారీ, కళ్ళ నీళ్ళు వస్తున్నాయేమో, బట్ ఎవ్వళ్ళు లేరు అంతే. ఆ రకమైన మీకు 60 దాటే 65 ఏళ్ళు వచ్చాయి. మీరు కూడా అలాగని వాళ్ళు పట్టించుకోకని కాదు, మెల్లిగా ఆ డిటాచ్మెంట్ లేకపోతేనండి చాలా కష్టం అమ్మా. అది ఈ స్థితి ప్రాణం వెళ్ళిపోయడం అన్నది బంధాలను. అందుకే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోతే అత్యుత్తమ అనుగ్రహం. ఏ క్యాన్సర్ వచ్చి నువ్వు ఇంకో 2 నెలల కన్నా బతకవు అంటే ఆ 2 నెలలు వాళ్ళు పడి బాధ ఎప్పుడైనా ఆలోచించలే. అందుకే భగవంతుని ఎందుకు పూజ చేయాలంటే సౌభాగ్యం కోసం కాదు, మనవలు క్షేమంగా ఉండడం కోసం కాదు, గాయత్రి చేయడం కాదు. వాడు చేస్తే ఎంత చేయకపోతాడంటారు. నాకు అలాంటి స్థితి కాకుండా తక్కువని ప్రాణం పోయి తలిచిపోయే స్థితి నాకు రావాలి. అందుకు ఆ దౌర్భాగ్యత చావు కోసం ఎదురు చూసి దౌర్భాగ్యత నాకు కలిగించకు తల్లి. ఎలా అంత మరణయాతనండి, ఉంటూ చూస్తుంటారు, వదిలేసి వెళ్ళిపోతాం. వాళ్ళకి యాతనే వీళ్ళకి యాతనే. అంటే ప్రతి ఒక్కడు కూడా భగవంతుని ఎందుకు పూజించాలంటే ఈ స్థితి. ఆ బంగ్లాదేశ్లో లేవు, మనం గాజాలో లేవు, యుక్రెయిన్లో లేవు, పవిత్ర భారతదేశంలో ఉన్నాం. చక్కగా సుమన్ టీవీలో కూర్చుని మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం. వేరందరూ సినిమాలు చూసి వాట్సాప్లు పట్టుంటే ఇంత మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇది కదా భాగ్యం. అందుకోసం నేను భగవంతుని పూజించాను. అంధవిశ్వాసం అంటారు కదా, బోల్డ్ అన్ని అంటే ఉంటాయి. కుడికన్నా అదిరితే ఏమైపోతుందో అని ఒక భయం ఉంటుంది, లేదా పిల్లి ఎదురు వస్తుంది ఏంటవుతుందో అని భయం. సరే అని మనసుకు సర్ది చెప్పి ముందుకు వెళ్ళిపోతాం, కానీ ఆ భయం తొలగట్లేదు మనసులోంచి. నిమ్మకాయ అంటే నడిదారిలో ఉన్న నిమ్మకాయ మడితే ఏదో అవుతుందని చెప్పి ఆ భయం అది ఎలా పోవాలి? ఎవరు జనబే చేయడైనా ఒక ఒంటి స్తంభం మేర కొట్టించుకుని తక్షకుడు కాటుని రప్పించుకోవడానికి 7 రోజులు భాగవతం సప్తాహం విన్నాడు. ఏమైంది? పురుగు రూపంలో వచ్చి తక్షకుడు కాటేశాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా జరగ మాను. నువ్వు నిమ్మకాయ తుక్కినందు రావట్లేదు,
మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరతురుద్రామాం విశాంతక తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్ర విష్ణవే మృత్యుర్మే పాహి మమ మృత్యుర్నశ్యతాం ఆయుర్విద్యతాం అని రుద్రం చెప్తుంది. అంటే చావుని తగ్గించి పంచమని, అంటే 500 ఏళ్ళు బెడ్డ మీద పడుకోమని కాదు. ఈ భయమే చావు. చస్తూ బతుకుతున్నాం మనం భయపడుతూ. అలా అయితే ఇలా ఆ మృత్యువు నుండి రక్షించు తండ్రి అని శివుని వేడుకుంటాం. దానికి రుద్రం చదవండి. ఇందాక ఎవరో ఆడవాళ్ళు రుద్రం చదవదా అని మొదలెట్టారు. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు లేరండి, ఒక జీవే. ఈ డౌట్లు ఇక్కడ వాళ్ళకే వస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే ఉంది, నార్త్ ఇండియాలో లేవు. పర్టికులర్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే అనకూడదు, కానీ నేను ఆంధ్ర, ఇక్కడే వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కొంతవరకు మన ఛానల్స్ కొంతవరకు కారణం, పుస్తకాలు కొంత కారణం, అన్నీ చదివేస్తున్నాం. ప్రతి ఒక్క చదవచ్చా అంటే శాస్త్రం ఏంటంటే చదవనక్కర్లేదు. ఆడవాళ్ళు హోమం చెయ్యనక్కర్లేదు, రుద్రం చదవనక్కర్లేదు, పురుష సూక్తం చదవనక్కర్లేదు. ఇది కరెక్ట్. ఎందుకు? ఇది చదవాల్సిన అవసరం పురుషుడికి ఉంది. వీడు అహంకార స్వరూపుడు కాబట్టి. నిజమైన స్త్రీకి అహంకారం ఉండకూడదు కాబట్టి, అహంకారం లేని స్థితిలో మీకు ఆల్రెడీ మంచి బలంగా ఉంటే మల్టీవిటమిన్ మీకెందుకు? బలహీనంగా మాకు కావాలి. కానీ వేసుకోకూడదని చెప్పలేదు, వేసుకో అక్కర్లేదు. వేసుకుంటాను, వేసుకోండి, దానిలో తప్పే ఉంది, ఒక ఎక్స్ట్రా. అది కరెక్ట్ పద్ధతి. రుద్రం చదవకూడదని చెప్పడానికి, అసలు భగవన్నామం చదవకూడదని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. మీరు చదవకూడదని నాకు ఎక్కడ హక్కు ఉందండి? నాకు ఉందా హక్కు ఉందా లేదా నేను చూసుకోవాలి. అదే భగవన్నామం చెప్పడానికి సర్వకాల సర్వావస్థలందు సర్వజనులకు హక్కు ఉంది. కానీ ఉండాల్సిన ఒకటే భక్తి. కానీ ఈ చదివితే ఏదో వస్తుంది అన్న ప్రతిఫలాపేక్షతో చదవడానికి ఎవరికీ హక్కు లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు రుద్రం చదవండి. నేను ఇలా అంటే మళ్ళీ వస్తాయి కమెంట్లు వస్తాయి, నాకు తెలుసు. అయినా సరే నాకు భయం లేదు. అందరూ అసలు అమతిర్మేధ శృతి స్మృతిర్ అనుత్తమా ఎక్కడొచ్చింది అది? పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన ఎక్కడో విన్నామే, లలితా సహస్రనామం. అమతిర్మేధ, మతిర్మేధ కాదు, అమతిర్మేధ అంటే నీ ఆలోచన కన్నా ముందున్నది లలిత. నీకు రుద్రం చదవమని చెప్పిందే లలిత. వేరే యూట్యూబ్లో చూసిన వాళ్ళ వీడియోలు ఎందుకు వినాలి? నాకు ఆలోచనే వచ్చింది, ఈవిడికి వచ్చింది, మీకు రాలేదుగా. ఆవిడకి వచ్చింది, ఆవిడ సెలెక్ట్ చేయబడి రుద్రం చదువుమా, మా ఆయన పేరు నీ నోట మీద వినాలంది అని ఆవిడ చెప్పుకుంటోంది. ఈవిడేం చేస్తుంది? అయ్యో భయం వేస్తుంది, చదవకూడదా అంటుంది. ఆవిడ గోల పెడుతుంది, నేను చదవంటుంటే నువ్వు చదవేమిటి తల్లి అని. ఇది స్థితి. అంచేత నీకు చదవాలి అని అనిపిస్తే ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం భక్తితో చదవాలనుకుంటే వెంటనే చదివే. ఏమవుతుంది చూద్దాం. ఏమవదు. మీరు భయంతో చదవడం మానేస్తే అంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు. ఆలోచన రావడమే, మంచి ఆలోచన రావడమే. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు ఇవన్నీ వింటున్నారు. ఉపనిషత్తులు శాస్త్రాలని కూడా ఎవరిని హింస పెట్టకూడదు, అందరికీ దానం చేయండి, అత్తమామల్ని గౌరవంగా చూసుకోండి, ఇవి పాటించరే? అది పాటించండి, ఇది పాటించండి. నాకు కావాల్సింది మాత్రం అమ్మ రుద్రం చదవడం ఒకటి తప్పింది రా బాబు అని వదిలేస్తున్నాం. అన్నీ చెయ్యండి, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి, భక్తితో చేయండి. సరేనా? గురుగారు, గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయొచ్చు. మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రం చదువుతారు? మానేది అది ఒకసారి చదివినా చదవకూడదండి, చదవకూడదు. ఉపాసన వేరు, జపం వేరు, ఈ గాయత్రి మంత్రం వేరు. ఇది కూడా మళ్ళీ గాయత్రి మంత్రం అసలు మీ లేడీస్ క్లబ్ ప్రెసిడెంటే ఆవిడ కదండి గాయత్రి. మెయిన్ చదవకూడదంటే ఇంకో నేను అర్థం ఉంది, కానీ మీ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ మీరు చెప్పకపోవడం ఏంటి? అసలు ఉపాసనగా చెయ్యండి. నీ అసలు పురుషాధిక్యత అన్నది మా గురువుగారు చెప్పేవారు, అనాది కాలం నుండి వస్తుంది. ఉమెన్స్ లిబ్ అని స్వాతంత్రం పోరాటం చేయడం కాదు, ఇక్కడ స్టార్ట్ చేయండి, మంచిగా స్టార్ట్ చేయండి. గాయత్రి మంత్రం ఉపాసన చేయండి. ఏముంది, సంధ్యావందనం కూడా నేను చేయమంటున్నాను. పోనీ సంధ్యావందనం లేని గాయత్రి 11 సార్లు 108 సార్లు చెప్పండి, ఏమవుతుందో చూద్దాం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం ఒక్కటి. ఇది ఒక సిద్ధాంతం ఏంటంటే, ఈ మంత్రాన్ని
సుస్వరం, సరైన స్వరంతో చదివితే ఈ పొత్తిగడుపు మణిపూర చక్రం ఇలా ఇలా ముందుకెళ్తుంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మూమెంట్ చూసారా? ఇది పిల్లలు కలిగే వయస్సులో గర్భాశయం మీద ఒత్తిడి పెంచి పిల్లలు కడగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అన్న భయంతో వాళ్ళు అనొచ్చు. కానీ ఇప్పుడు మహామహా పండితులే ఇక్కడ నుండే వస్తుంది. ఇక్కడ నుండి ఎవరికి వస్తుంది? భర్గోదేవ, ఇది ఎక్కడ కదలదు ఎవరికి లేదు. ఒకవేళ ఇంకో వాదన ఏంటి, నా వాదన ఏంటంటే, ఒకవేళ అసలు అమ్మవారిని తప్పు చదివినా ఉప్పు చదివినా ఆవిడ ఇంకా అసలు పిల్లలు కలగకుండా ఉన్నవాడికి పిల్లలు కలిగిస్తుంది, కానీ కలిగి వాళ్ళు కలగకుండా చేయించింది అమ్మ ఎందుకు అయిందమ్మా ఆ నమ్మకం ఉన్నవాడు నా పట్టించుకొని నేను చెప్తానంతే. ఉపదేశం లేకుండా ఏమీ చేయకూడదు అని అంటున్నారు కదండి, అందుకనేసి ఇవన్నీ మేము ఎలా చేస్తామని. ఈ మాట విని ఎన్నేళ్ళు అయింది మీరు ఉపదేశం లేకుండా ఏమి చేయకూడదు అన్నది? ఎన్నేళ్ల క్రితం విన్నారు? ఇప్పుడు వింటున్నామండి. ఎప్పుడు? 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారండి. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. కరెక్ట్. చెప్తున్నప్పుడు అమ్మ మీద నిజంగా ఎడతెగని భక్తి ఉంది, వదిలిపెట్టలేని స్థితి ఉంటే ఉపదేశం కొరకు మీరు వెతుక్కోవాలి కదా. 10 ఏళ్ళు ఎందుకు కూరుకున్నారు? ఇప్పుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు? మిగిలినవన్నీ చదివేస్తున్నామండి, మీ గాయత్రి అలాంటివన్నీ ఉపదేశాలు ఏమి లేవు అని చదవట్లేదండి. ఇప్పుడు అడిగారు, ఆ ప్రశ్న రాదు. మేము ఒకవేళ ఎవరినైనా అడిగినా ఆడవాళ్ళకి ఇవేమి అవసరం లేదు అని మమ్మల్ని తొక్కేస్తున్నారు. నా దగ్గర రండి, ఇప్పుడే తెలుసుకున్నామండి. నా దగ్గర రండి. మీరు ఎందుకోసం మంత్రం అడుగుతున్నారో చెప్తాను. మా పిల్లవాడికి పెళ్లి కోసం మానేయండి, మేము మీ పిల్లవాడి పెళ్లి కోసం మీరు చేయరు, ఆ పిల్లవాడు చేయాలి. ఎందుకంటే గంధర్వరాజ విశ్వాసో మమ అభిలిషితం కన్యాం ప్రయత్స్వాహ మంత్రం అంటే నాకు పెళ్లి చేయని, మీకు మళ్ళీ పెళ్ళి అయింది నేను కొమ్మలు మునిపోతాను కదా. అంచేత ఆ మంత్రాలు మీరు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. అందుకే వాళ్ళని చేయండి అంటాం. అంచేత మంత్ర ఉపదేశం కావాలి. అప్పుడు ఎలా ఉండాలంటేనమ్మా తహతలాడాలండి. నా దగ్గర కొంతమంది వస్తారు, ఏడ్చేస్తూ ఉంటారు, గురుగారు నాకు చేయకుండా ఉండలేకపోతున్నాండి, కొంచెం ఎవరండి. నేను మొదట మాడ్యూల్ 1 అవ్వకుండా చేయకూడదమ్మా, బాలా గణపతి లేకుండా రాజశ్యామలు చేయకూడదమ్మా అంటారు. ఏడ్చేస్తూ ఉంటారు. ఉండలేకపోతున్నానండి. చెప్పు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి మొదలెడతాను. అలా ఉండగలిగితే అమ్మవారి దిగొచ్చి శరీరం ద్వారా మీకు వస్తుంది. అది లేదు మనకి. వాడు చెప్పింది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కానీ ఈ తపన ఉండాలి. తపన గురువు వెతుక్కుంటూ వస్తాడరా మీకు. నాకు తపన లేకపోయినా నా అమ్మవారు నన్ను కన్నమ్మ యశోదమ్మ అదృష్టం వల్ల నాకు 25 ఏళ్ల వయసులో నా గురువు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను మామూలు మనిషిని, ఇప్పుడు మామూలు మనిషిని, కొంచెం ఏదో స్పెషల్ వచ్చిందంటే ఆయన మంత్రం చెప్పినందువల్ల. అంచేత మీరు ఆ తపనను పడాలమ్మా. అందరూ కూడా పూజలు ఎందుకు ఫలించవు, మంత్రాలు ఎందుకు ఫలించవు? మంత్రాలు ఫలిస్తాయి, పూజలు ఫలిస్తాయి. తపనతో చెయ్యండి. వంట చేస్తూ ఎప్పుడు పూజకి వెళ్తానా అని తపన పడుతూ చేయండి. నైవేద్యం చేస్తున్నప్పుడు భోగం, అమ్మవారికి భోగం చేయాలని యథాశక్తి దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, నెయ్యి అన్నీ పోసి తిరుపతి చక్కెర పొంగల్లా చేయండి. మొక్కుబడిగా బెల్లం ముక్కలు పెట్టకండి. ఇది ఈ తపన. ఎప్పుడెప్పుడు అవుతుందా అని తపనతో ఉంటే తప్పనిసరిగా మీకు ఉపదేశం ఆయనే వస్తాడు, ఎవడో ఒకడు. ఇంట్లో వీళ్ళు మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు దీపం పెట్టద్దు, మీరు కూడా పెట్టద్దు అని ఇంట్లో అలా తిరిగేస్తారు. అది పెట్టచ్చా పెట్టకూడదా అనేది డౌట్. మీకు కోడళ్ళు ఉన్నారా? కోడలేనండి. మీరేమంటారు మీ కోడల్ని? ముందు మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. వాళ్ళు వద్దన్నారని మేము మానేసామండి, పెట్టట్లేదు. మీరు మీ కోడలకి ఏం చెప్తున్నారు? వాళ్ళు వద్దన్నారు, మీరు మానేశారు. పెట్టచ్చు అనే చెప్పాము మేము. పెడదాము, మేము ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దీపం పెట్టుకుంటాం అంటే మేము ఇక్కడే తిరుగుతున్నాం కదా, దేవుడి ముందే తిరుగుతాం కదా, మీరు అలా ఎలా దీపం పెడతారు అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? కోడలే అడుగుతున్నారు. మంచి ప్రశ్నే. నన్ను ఇబ్బందికి పెట్టి ఇప్పటికే 4 నాళ్ళలో నానుతున్నాను నేను. లలిత అందరూ చదవచ్చు, శ్రీచక్రం అందరి ఇళ్లలో ఉండొచ్చు అంటే ఏకేస్తున్నాను. నన్ను పూర్తిగా తలంటేస్తారు ఇప్పుడు ఈ ఆన్సర్కి. నన్ను పర్లేదు, నాకు
తెలియాలి కదా గురుగారు వాళ్ళకు. ఎలా వచ్చింది అంటే, నా ఉద్దేశంలో పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి. అంటే అన్ని కలోనియల్ ఫ్యామిలీస్ అంటారు. 10 ఫ్యామిలీలు ఒక చోట ఉండడం. మగవాళ్ళందరూ కూడా వృత్తుల్లో ఉంటారు, వేదాధ్యయనం అలా చేసుకునేవారు. ఆడవాళ్ళందరూ కలిపి కామన్గా గంగాళాలతో ఉండేవారు. అంతే, ఇంక ఏ వాళ్ళు వీళ్ళు ఏం లేదు, అందరూ ఒకటే ఫ్యామిలీ. బ్రహ్మాండమైన ఇది. దాంట్లో వీళ్ళందరూ బాగా అలసిపోయేటప్పటికీ ఒక రెస్ట్ ఇవ్వడం కోసం దాంట్లో బాహ్యంగా శారీరకంగా జరిగే స్థితి కూడా మీకు అలసట ఇస్తుంది కాబట్టి వాళ్ళని దానికి ఒక సెపరేట్ గది పెట్టి, నా చిన్నప్పుడు ఒక గది ఉండేది, ఆ గదిలో కూర్చోబెట్టేవారు. మేము అడిగేవారు, ఎందుకు ఆ గదిలోకి వెళ్తున్నారంటే దేవుడు చెప్తాడని. మాకు అది కూడా అప్పుడు చెప్పేవాళ్ళు కాదు, దేవుడు చెప్తాడు. మీకు ఎలా తెలుస్తుంది అంటే, మా అమ్మ దేవుడు చెప్తాడని. నాకెందుకు చెప్పడు, నీకు చెప్పడు అంతే, ఎలా నోరు మూసుకో, ఎలా ప్రశ్నలు నువ్వును అని మా అక్క. తెలిసేది కాదు నాకు. అలా కూర్చోబెట్టేవారు. ఒక రకంగా ఆ సిస్టమ్ మంచిదే, ఆడవాళ్ళ మీద కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని సహృదయతో. కానీ అక్కడ ఒక ఫాల్ట్ ఏంటంటే, వాళ్ళు నీళ్ళు పోసుకోకూడదని చెప్పి ఆ 3 days 5 days అన్హైజీనిక్ కండిషన్లో సైంటిఫిక్గా చూస్తే అప్పుడే మీకు హైజీనిక్గా ఉండాలి, కాస్త బట్టలన్నీ మార్చుకుంటూ. అన్హైజీనిక్ కండిషన్లో మేము వదిలేయడం వల్ల లేనిపోని రుగ్మతలు మనకి తయారవుతున్నాయి. అది కాకుండా సైకలాజికల్గా కూడా మీరు డిప్రెస్ అవుతారు. అలా అందరూ దూరంగా కూర్చోబెడితే పిల్లలు ముట్టుకోకూడదంటారు, అంటరాని వాళ్ళకి చూస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తాను, దేశకాల పరిస్థితులు బట్టి ధర్మం మారుతుందని. నిత్యక్లిన్నే నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని అని లలితలో చెప్తారు. నిత్యక్లిన్నే భేరుండే భక్తివాసిని అని ఖడ్గమాలలో వస్తుంది. ఆ నిత్యక్లిన్నా అన్న దేవత తాంత్రిక పరంగా, వైదిక పరంగా వేరే మీనింగ్ చెప్తారు. మా గురువు గారు తంత్రశాస్త్ర నిపుణులు కాబట్టి మాది మిశ్రమాచారం, కౌళాచారం కూడా. కౌళాచారంలో మొదలెట్టాం, కానీ దేశకాల పరిస్థితులు బట్టి మిశ్రమాచారం, అంటే దక్షిణ కౌళం కలిపి మేము చెప్తాం. మీరు అనుకునేట్లు ఆ పూజలు అలాంటివి చేసి వాళ్ళని కాదు. ఏంటి నా కండిషన్ ఏంటంటే, ఎవరైనా చేయొచ్చు, బ్రాహ్మిన్స్కే చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పకూడదు, ఇలాంటివి ఏమీ భక్తి ఉన్నవాడు ఎవరైనా చెప్పచ్చు. సో అలా చూస్తే కామాఖ్య అనే దేవతకి అంబువాచి అని చెప్పి ఉంటుంది, మరి అదే కదా. అప్పుడు వెళ్ళి నేను ఆ ఎర్ర క్లాత్ తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు అది ఎలా ముట్టుకుంటున్నారు, ఆయన దేవుడు. పుష్కరాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అదే అంటారు. ఆ సమయంలో అందులో మునులు వాళ్ళందరూ స్నానం చేసి పవిత్రులవుతారు. ఏది ఏమైనా సరే శారీరకంగా జరిగే మార్పులని ఆధ్యాత్మికంతో లింక్ పెట్టకూడదు. అలాగే భౌతికంగా జరిగేటటువంటి నష్టాలు, అంటే భర్త పోవడం, భార్య పోతే యజ్ఞానికి పనికిరాడు, భర్త పోతే సువాసనగా పనికిరాదు. ఈ రెండూ తప్పే నన్ను అడిగితే. భౌతికంగా జరిగే మార్పులకు వీళ్ళెందుకండి, ఓ జీవి ముందెళ్తుంది, ఓ జీవి వెనకెళ్తుంది, దానివల్ల వచ్చేది ఎలా పోతుంది, వీళ్ళు పెట్టుకున్నవి. సో అన్నిటికీ అర్హత ఉంది అందరికీ. ఆ రకంగా చూస్తే ఆ టైంలో ప్రతీదీ చేసి ముఖ్యంగా జపం చేయొచ్చు. కాకపోతే పెద్ద అండర్లైన్ చేసుకోవాలి, మీ కుటుంబాల్లో మీ అత్తగారు మామగారు వాళ్ళు ఏం చెప్తారో, మీ భర్త ఏం చెప్తారో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది. నేను చెప్పినట్టు విని మనశ్శాంతి కోల్పోయి కొట్టుకు తెచ్చుకోకుండా వాళ్ళు చెప్పినట్టు మధ్య మార్గంగా అని మనసులో మంత్రజపం చేసుకోండి, ఎవరికి తెలియదు. హాయిగా నేను అది చెప్తాను. వేమకోటి కృష్ణయాజి గారు లేరు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. గొప్ప సూర్యోపాసకులు. నిప్పులు కొడుక్కుంటారు, నిప్పులు కొడుక్కునేది అంత నిష్ట. నేను అప్పుడు న్యూజిలాండ్లో ఉన్నాను. మా అమ్మాయి వేమకోటి కృష్ణయాజి గారు అంటే మహా ఇష్టం. ఇండియా వచ్చాం 5 ఏళ్ల తర్వాత. రాగానే ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు నాన్నగారు, డాడీ కృష్ణయాజి గారి దగ్గరికి వెళ్దాం అన్నా. సరేమ్మా రేపు వెళ్దాం. మర్నాడు బయట ఉంది. పద డాడీ వెళ్దాం. చంపేస్తారు, ఆయన దగ్గరికి వెళ్తానేంటమ్మా ఇలాగా అని అన్నా. లేదు డాడీ, ఆయన నీలా కాదు, ఇన్ని కండిషన్లు ఏం లేవు, బ్రాడ్ మైండెడ్. దెన్ మరి పెరటి చెట్టు వైద్యాలు పనికిరారు కదా, తను ఉంటుంది కదా. అడుగు ఫోన్ చేశాను,
వణుకుతూ ఫోన్ చేశాడు. నమస్కారం సుబ్బారావు గారు, ఏంటి రాలేదు? వద్దాం అనుకుంటున్నాను రేపు. వచ్చేయండి అన్న. చిన్న సమస్య వచ్చి పడిందండి, ఇదిగో ఇది సమస్య అన్న. నారాయణ అన్నారు. సరే, ఒక క్షణం మైనం, ఏం తిడతారా, ఎటువంటి పదాలు వస్తాయని. రమ్మనండి, అమ్మ ఆజ్ఞ అన్నారు. అటువంటి గొప్ప నిష్ణాతులు వెనక సీట్లో మా అమ్మాయిని కూర్చోబెట్టుకుని భుజం మీద చేసి ట్రావెల్ చేశారు. మొదటి రోజు నేను అన్నాను, అదేంటండి మీ ఆశ్రమంలో మిగతా వాళ్ళు వస్తే పరిమితి వారు మా అమ్మాయి అనేది లేదండి. అది ఆయన చెప్పారు, ఎలా రావాలో చెప్పారు. అప్పుడు అమ్మాయిని తలారా స్నానం చేసి పసుపు కొంగు కట్టుకురమ్మనండి. ఇది మధ్య గత్యంతరం లేవు. మామూలుగా ఉంది, మామూలుగా రెస్ట్ తీసుకోండి, తప్పేం లేదు. ఆ రెస్ట్ ఎవరిస్తాడు? హాయిగా రెస్ట్ తీసుకోండి. స్నానం చేయండి, స్నానం చేయడం మానకూడదు. జపం చేయండి, దూరంగా కూర్చొని రెస్ట్ సాగుతుంది. మరి ఒకటే రూము, ఆయనకు వంట రాదు, మీ తప్పితే వంట చేయలేరు, ఎవరు చేస్తారు? అలాంటప్పుడు చక్కగా తలారా స్నానం చేయాలి. రోజు స్నానం చేయాలి. తలారా చేసి కాస్త పసుపు రాసుకుని, స్నానం చేసి పసుపు రాసుకుంటారు అందరూ, ఇలా రాసుకోవాలి. రాసుకుని పసుపు కొమ్ము కట్టుకుని, ఇది మంగళకరం. అప్పుడు మీరు మామూలుగా మీ పనుల్లో తీసుకోండి. అది నన్ను అడిగితే నేను ఇది శాస్త్రం అని నేను చెప్పను, మళ్ళీ నన్ను ఏకేస్తారు. ఇది శాస్త్రం కాదు, నాకు మా గురువుగారు చెప్పింది. అసలు ఆ 5 రోజులు పూజలు గిలగల కొట్టుకోవాలి. ఎలా పూజ లేకుండా ఎలా ఉంటారండి? ఎవడాపగలడు మిమ్మల్ని? ఇది చెప్పి నీట్గా భక్తితో శ్రద్ధతో కాస్త హైజీనిక్గా ఉంటూ అన్ని పనులు చేయొచ్చు. దాంట్లో ఏమీ దోషం లేదు. ఏనా వాళ్ళ మొహం చూస్తేనే పాపం, అసలు మొహం చూస్తే మళ్ళీ వేరే స్నానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళని తప్పు పట్టడం లేదు, వాళ్ళ ఆచారం అది. కానీ నాకు మానవతా చూస్తే ఏం చేస్తారండి, ఒక రూములో ఉన్నవాళ్ళు ఉంటారు, అమెరికాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? తప్పదు. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా స్నానం చేసి మీరు చేయండి. మీ కోడళ్ళను కూడా వినమనండి ఈ వీడియో, స్నానం చేసి చేయమని. వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయమనండి, నేను ఇంకా చెప్తాను. చాలా సంతోషం గురువు గారు. ఎందరో మాకు నిత్య జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి సమస్యలు, సందేహాలు ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో వాటన్నిటిని కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ కూడా నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.